కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి మాటలు అన్నీ మరిచిపోయా నీలే నమిలేసి లలాయి లాయి రే లాయి రే లాయి లలాయి లాయి రే లాయి రే లలాయి లాయి రే లాయి రే లాయి లలాయి లాయి రే లాయి రే. మనమున్నాం ఈరోజు నిజామాబాద్ గాజులపేటలో. హలో, వెల్కమ్ టు బామలు సత్య బామలు, కో ప్రెజెంటెడ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్ నిజామాబాద్. హలో భార్గవ్ గారు, మీకు ఒక క్వశ్చన్ అడగాలి. అంటే ఒక క్వశ్చన్ బ్యాంక్ నే క్వశ్చన్లు అడిగే క్వశ్చన్ వేస్తారా మీరు? అవునవును, నిజామాబాద్ ఇక్కడ కదా. సరే అడుకోండి. కట్ చేస్తారు కానీ తినరు. కట్ చేస్తారు కానీ తినరు, ఏంటది? వామ్మో, నిజామాబాద్ అంటే చాలా అందమైన లేడీస్ అనుకున్నాను, కానీ ఇంత తెలివైన వాళ్ళని నేను అనుకోలేదు. కట్ చేస్తారు కానీ తినరు అంటే కేక్ ని కట్ చేస్తారు కానీ తింటాం, చీజ్ కట్ చేస్తారు తింటాం, కోడి కట్ చేస్తారు కోడిని తింటాం. అంటే మొన్న కొన్ని రోజులు తినలేదు అనుకోండి. ఏంటి ఈ రోజు నా బ్రెయిన్ షార్ప్ గా లేదు. సరే ఒప్పేసుకుంటున్నాం, చెప్పేసండి మీరే తెలివైన వాళ్ళని. కట్ చేస్తారు కానీ తినరు. కట్ చేసే ఫ్రూట్ కాదు, నైఫ్. నైఫ్ తోటి కట్ చేస్తారు, నైఫ్ ని తింటామా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వావ్, వాట్ ఎ లాజిక్, టేక్ ఏ బావ్. చలో, మీరు నన్ను క్వశ్చన్లు అడిగితే మరి నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్లు అడగాలి కదా. అసలే హనుమంతుడి ముందు కుప్పగింతలు నడవవు కదా. చలో, ఈ రోజు నుంచి ప్రతి ఎపిసోడ్ లో నేనే మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. జాగ్రత్తగా వినండి, ఓకే? క్వశ్చన్ ఏంటి అంటే, బేసిక్ గా మనకి రైట్ సైడ్ లో రైట్ హ్యాండ్, లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. మరి మనం కాఫీ తాగే కప్పుకి హ్యాండిల్ ఏ సైడ్ ఉంటుంది? ఏంటి ఎంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారా? సరే చెప్పండి. అవుట్ సైడ్. రైట్ సైడా లెఫ్ట్ సైడా అంటే అవుట్ సైడ్ అని చెప్తారా? మీ ఆన్సర్ రైట్ ఆన్సర్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలో మిత్తి హబీబో. సూపర్. హల్మితి హబీబో ఆడడానికి మా బామ్మలు రెడీగా ఉన్నారు. పేరేంటి? భవానీ. టంగ్ ట్విస్టర్ రెడీ ఉన్నారా? జాగ్రత్తగా వినండి. ఆలు సాంబార్ లో పన్నీటి ముక్కలు, అట్ల పేనంపై చన్నీటి చుక్కలు. అంతే. మళ్ళొకసారి. ఆలు సాంబార్ లో పన్నీరు ముక్కలు, అట్ల పేనంపై చన్నీటి చుక్కలు. ఆలు సాంబార్ లో పన్నీరు ముక్కలు, అట్ల పెనంపై చన్నీటి చుక్కలు. ఇది స్పీడ్ గా. ఆలు సాంబార్ లో పన్నీరు ముక్కలు, అట్ల పెనంపై చన్నీటి చుక్కలు. ఆలు పెనంపై ఆలు సాంబార్ లో పన్నీరు ముక్కలు, అట్ల పెనంపై చన్నీటి చుక్కలు. ఆలు సాంబార్ లో పన్నీటి ముక్కలు, అట్ల పెనంపై చన్నీటి చుక్కలు. ఇది ఎలా చెప్తాం తెలుసా? ఆలు సాంబార్ లో పన్నీరు ముక్కలు, అట్ల పెనంపై చన్నీటి చుక్కలు. వేసుకో. ఆలు సాంబార్ లో పన్నీటి ముక్కలు, అట్ల పెనంపై చన్నీటి చుక్కలు. ఆలు సాంబార్ లో పన్నీరు ముక్కలు, అట్ల పెనంపై చన్నీటి చుక్కలు. ఆలు సాంబార్ లో పన్నీరు ముక్కలు, అట్ల పెనంపై చన్నీటి చుక్కలు. గట్టిగా చప్పట్లు. పేరేంటి? శ్రావణి. ఆలు సాంబార్ లో పన్నీరు ముక్కలు, అట్ల పేనంపై చన్నీటి చుక్కలు. ఆలు సాంబార్ లో పన్నీటి ముక్కలు, పన్నీరు. ఆలు సాంబార్ లో పన్నీరు ముక్కలు, అట్ల పేనంపై చన్నీటి చుక్కలు. ఆగు 1 సెకండ్, కొంచెం యాడ్ చేద్దాం ఏదైనా స్పైసీగా. ఆలు సాంబార్ లో పన్నీటి ముక్కలు, అట్ల పేనంపై చన్నీటి చుక్కలు. ప్రస్సు. ఆలు సాంబార్ లో పన్నీరు ముక్కలు, అట్ల పేనంపై చన్నీటి చుక్కలు. ప్రస్సు. ఆలు సాంబార్ లో పన్నీరు ముక్కలు, అట్ల పేనంపై చన్నీటి చుక్కలు. ప్రస్సు. ఆలు సాంబార్ లో పన్నీరు ముక్కలు, అట్ల పేనంపై చన్నీటి చుక్కలు. ప్రస్సు. ఓకే, సూపర్. గట్టిగా చప్పట్లు. అబ్బా, మేకప్ బాగా వేసుకొచ్చింది కానీ చెవటకు మొత్తం కరిగిపోయింది అబ్బా. బావిలో కప్పలు గొడవ, నదిలో బొక్కల పడవ. బావిలో కప్పల గొడవ, నదిలో బొక్కల పడవ. కాదు, కప్పల పడవ ఏంటి కొత్తగా? ఎక్కడ నిజామాబాద్ లో ఉందా? బావిలో కప్పల గొడవ, నదిలో బొక్కల పడవ. బావిలో కప్పల గొడవ, నదిలో బొక్కల పడవ. కప్పలని వాళ్ళ అప్పని కూడా పిలిచినట్టున్నారు. బావిలో కప్పల పడవ, బావిలో కప్పల పడవ, బావిలో కప్పడ, బావిలో కొప్పు దగ్గరికి వెళ్ళిందండి.
సరే ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఇస్తా సరిగా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఏమేమి అమ్ముదాం అంటే ఎల్లిపాయ, మిరపకాయ, జీలకర్ర, ఆవాలు, ధనియాలు ఓకే 5 వేసుకో. ఆ ఎల్లిపాయ, ఎల్లిపాయ, ఆ మిరపకాయ, ఆ మిరపకాయ, ఆ ధనియాలు, ఆ ధనియాలు, ఆ జీలకర్ర, ఆ జీలకర్ర, ఆ ఆవాలే. ఆవాలే. సరిపోయారు ఇద్దరును. ఆ ఎల్లిపాయ, ఆ జీలకర్ర, ఆ ఆవాలు, ఆ ధనియాలే. సూపరే, థ్యాంక్ యూ. అక్క ఏం పేరు అక్క? లహరి. లహరి అనగానే బావగారు అలా గాల్లో ఎగురుతారా? ఎగరను. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? Arrange. అరేంజ్. పెళ్లి అయిన తర్వాత మీరు ఇద్దరు చూసిన ఫస్ట్ సినిమా ఏది? ఖుషి. ఎందుకు ఆ సినిమాకే తీసుకెళ్లారు? ఫస్ట్ అదే ఉంది కాబట్టి అదే. అంటే బావగారికి మీరు భూమికలా అనిపించుంటారు అందుకే కదా. ఎప్పుడైనా మీరు ఇద్దరు అలా పార్కులోకి వెళ్ళి కూర్చొని ఆ ఖుషిలో సీన్ చేశారా? మీరు చెప్పారు కదా నెక్స్ట్ టైం ట్రై. నెక్స్ట్ టైం ట్రై చేస్తారంట. పార్కుల్లో వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళకండి అక్కడికి. ఆలు సాంబార్లో ఆలు సాంబార్లో పన్నీర్ ముక్కలు, పన్నీరు ముక్కలు, అట్ల పేనంపై అట్ల పని. చన్నీటి చుక్కలు. ఆలు సాంబార్లో పన్నీరు ముక్కలు, ఆ. పన్నీటి. ఆగండి ఎవరు చెప్పకండి చెప్పు చెప్పు. అయ్యయ్యో, పన్నీటి చుక్కలు. ఎందులో పన్నీర్ చుక్కలు? ఎందులో వేస్తావు తీసుకెళ్ళి? పెనంపై పెనంపై పన్నీర్ వేసేద్దామా? ఆలు సాంబార్లో పన్నీరు పన్నీరు ముక్కలు, ఆ. అట్ల పనపై చల్లని చుక్కలు, చల్లని చుక్కలు, చన్నీటి చుక్కలు. చన్నీటి చుక్కలు. అసలు పార్కు నుంచి బయట రావే. చల్ల చల్లగా గాలి. అసలు ఎంత చల్లగా ఉంది ఇప్పుడు నీకు కదా. ఇప్పుడు వేడి. వేడి అవ్వదు నీకు, మా అందరికి వేడి అవుతుంది నీకు. ఏంటమ్మా మీరు ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు? రెడీ. ఆలు సాంబార్ లో పన్నీర్ ముక్కలు, అట్ల పైన చన్నీటి చుక్కలు. అంత ఫాస్ట్ గా ఫస్ట్ చేస్తలేదు, ఇంకా ఆయన ఫాస్ట్ చేస్తే మొత్తం. ఆలు సాంబార్లో పన్నీర్ ముక్కలు, అట్ల పెనంపై చన్నీటి చుక్కలు. గట్టిగా చెప్పండి బాబోయ్. ఏంటక్క పేరేటక్క? పైకెట్టుకో. వేదశ్రీ. నేను మాట్లాడుతుంటే పక్కన ఎవరైనా గుసగుసలాడుతుంటే నాకు కోపం వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాను తెలుసా? కళ్ళు మూసుకో. బావగారు ఇటు చూడండి. బావిలో కప్పల గొడవ, బావిలో కప్పల గొడవ, నదిలో నదిలో బొక్కల పడవ. బొక్కల పడవ. ఫాస్ట్ గా. బావిలో కప్పల గొడవ, నదిలో బొక్కల పడవ. బావిలో కప్పల గొడవ, నదిలో బొక్కల ఇప్పుడు ఏం పడవ. చేద్దామంటే ఆగు. బావిలో కప్పల గొడవ. ఏమైందిరా? నదిలో పక్కల పడవ. బావిలో బొక్కల పడవ, బావిలో వేసి బావిలో తీసుకొచ్చి. కప్పల గొడవ, నదిలో బొక్కల పడవ. ఓ ఓ. బావిలో కప్పల గొడవ, నదిలో బొక్కల పడవ. బావిలో కప్పల గొడవ నదిలో బొక్కల పడవ. బావిలో కప్పల గొడవ నదిలో బొక్కల పడవ. బావిలో కప్పల గొడవ నదిలో బొక్కల పడవ. బావిలో సూపర్. కప్పల గొడవ, నదిలో బొక్కల పడవ. ఓకే సూపర్. మన హాల్మితి హబీబీలో అద్భుతంగా ఎంటర్టైన్ చేసి మా లహరి అందుకుంటుంది ఎల్వీఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్. అక్షర గారు, శ్రవంతి గారు గిఫ్ట్ ఇవ్వండి. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు, దుఃఖాలు, ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. అవన్నీ ఎవరికైనా షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అలా మీ జీవితంలో జరిగే ఆ కథల్ని షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చిన రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీ. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు శోభ గారు. మనసులో ఉన్న కథ ఏంటి? మేము నలుగురం అక్క చెల్లెలము. మాకు ఒక తమ్ముడు ఉండే. మా నాన్నగారు కూడా మాకు చిన్నతనంలోనే చనిపోయిండు. మా నాన్న అందరికీ చిన్న వయసులోనే మ్యారేజ్లు చేసిండు. తమ్ముడు ఇంటర్ కాగానే బాధ్యతలు తీసుకున్నాడు నాన్న చనిపోగానే. మా ఇంట్లో చాలా గారాబంగా పెరిగింది. మాకు ఒక్క తమ్ముడు. అక్క కూతురు కూడా ఇంట్లో ఉండే, ఆమెకు కూడా కాలు గడిగి వాడే మ్యారేజ్ చేసిండు తమ్ముడు. కరోనా టైంలో తమ్ముడికి కరోనా వచ్చి చనిపోయిండు. తమ్ముడు చనిపోయేటప్పుడు అందరికి ఒక్క అక్క చెల్లెళ్ళకి అందరికి వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ అని చెప్పి మాకు అందరికి ముందు రోజు చెప్పిండు. కరోనా టైంలో చనిపోయిండు. అట్లాంటి తమ్ముడు చనిపోయినాక 2 years లోపే మర్దలు ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. గ్యాస్ ఇంట్లో లీకేజ్ అయ్యి మర్దలు వాళ్ళ ఫాదర్ ఇద్దరు చనిపోయిండ్రు. మా మర్దలు
చాలా దేవత, ఆమె అట్లాంటి మనిషి దొరకదు. ఈ పిల్లలను అమ్మను అగాధం చేసిండ్రు. అందరిని అక్క చెల్లెలు మేమే చూసుకుంటాం. మీ తమ్ముడు చనిపోతున్నట్టు బాయ్ కూడా చెప్పాడు. సో తన్ని చివరి క్షణంలో చూడగలిగారా? మేమెవ్వరం ఫోన్ల ద్వారానే, ఎవ్వరము లేదు. బాబు పక్క నుండి అందరికి ఎవరికి ఏమన్నా చెప్తావా నాన్న అంటే అందరికి ఫోన్ల ద్వారా చెప్పిండు అంతే. తమ్ముడు అంటే అక్కే అన్ని చూసుకుంటది, ఎత్తుకొని తిరగడం. అలాంటి తమ్ముడు చనిపోయాడు అని తెలిసి తట్టుకోలేని బాధ మా జీవితంలో మేము మర్చిపోలేము అట్లాంటి బాధ. అమ్మకి ఈ వయసులో చాలా బాధ ఉంది. ఆమెకు కొడుకు లేని బాధ, కోడలు లేని బాధ. 2 పిల్లలను పట్టుకొని అమ్మ ఉంటుంది. ఇప్పుడు ఆమెను చూడలేకపోతున్నాం, మళ్ళీ బాధమే. పిల్లలిద్దరు చదువుకుంటున్నారు, జాబుకి వచ్చింది. ఆమె జాబు ఆమెకు అలాదే 2 ఏళ్ళు భర్త పోయిన బాధతోని ఆమె కాలు బయట పెట్టలేదు. కొడుకుకు జాబ్ వస్తే, ట్రైనింగ్ వస్తే పంపించి కోయంబత్తూరులో పంపించి వచ్చింది. 1 వీక్లో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు అత్తలందరూ కలిసి పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. చూసుకుంటాం. పెళ్ళిళ్ళు అవ్వలే ఇంకా చిన్న పిల్లలు ఇప్పుడు 25 years ఉన్నాయి. సో నిజంగా ఫ్యామిలీలో అందరూ కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు 2 పిల్లలకి తల్లి తండ్రి లేకపోయినా అత్తలందరూ కలిసి, సో మీ అమ్మా నాన్న లేకపోయినా మేమున్నాం అని చూసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళకి కొంచెం అయినా అమ్మ లేదు నాన్న లేదు అని ఆ బాధ కొంచెం తగ్గుతుంది. సో మాకేం గొడవ అని వీళ్ళు కూడా వదిలేస్తే వాళ్ళు ఇంకా అంటే బ్రతుకు నడుస్తుంది, కానీ మనసులో మాత్రం బాధ ఉండిపోతుంది. సో తను ఎక్కడున్నా ఇక్కడ భౌతికంగా లేకపోయినా తన జ్ఞాపకాలు మీతో ఉంటాయి. తను కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు, ఎందుకంటే అంత గారాభంగా పెరిగాడు, అంత ప్రేమగా మిమ్మల్ని చూసుకున్నాడు కాబట్టి. అండ్ మీ తమ్ముడు గురించి ఇలా మన ఫ్యామిలీలోకి వచ్చి ఇలా నాతో షేర్ చేసుకున్నారు, ఈ తమ్ముడితో షేర్ చేసుకున్నారు కాబట్టి నాకు ఒక రిక్వెస్ట్, మా తమ్ముడు లేని లోటు అట్లా మీకు ఒక రాఖీ కట్టాలని నా రిక్వెస్ట్. అక్కగా నువ్వు నాకు ఇంత ప్రేమ పంచినందుకు, తమ్ముడిగా నేను నీకు కూడా కొంచెం ప్రేమ పంచాలి కదా. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓ శివంగి, సో గేమ్ ఏంటంటే చాలా సింపుల్ అండి. మీ కళ్ళకు గంతలు కడతా, మీరు లోపలే ఉండాలి. ఈ దండ దాటి బయటికి రాకూడదు. లోపలున్న బెలూన్స్ అన్ని పగలగొట్టాలి. ఎవరు ఎక్కువ బెలూన్స్ 1 minute లో పగలగొడితే వాళ్ళే ఓ శివంగి. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం మన రచ్చ. కీర్తి గారు, 3, 2, 1 గో. బెలూన్ కొట్టాలి. అది 1, 2, 10, 9, అందరూ 8, 7, స్టాప్. కీర్తి శ్రీ, నువ్వు 20 balls ఎలా కొట్టగలిగావు? 20 కొట్టలేను. ఓకే, 2 balls గ్రేట్ అబ్బా. త్రీ, 2, 1 స్టార్ట్. సిల్కులుంగి కొట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరాపరు నీకే బామా, పంపరాపరు నీకే. 1, అది 2, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. అమ్మా, ఎలా అనిపించింది నీ ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా. దిమ్మదిరిగిందా? సరే, మొత్తానికి 3 బెలూన్స్ పగలగొట్టింది మా ప్రియాంక. వెళ్ళి కూర్చో. ఏం పేరు అక్క? హేమలత. చలో. 3, 2, 1 స్టార్ట్. అది 1, 10, 9,
కొట్టు ఇప్పుడు కొట్టు బాగా కొట్టు, అది అక్కడ కొట్టు. ఏం జరిగింది దేవసేన? ఏం జరగలేదు. 2 బెలూన్స్ కొట్టావు, ఒక్కటే సార్. నీకు ఒకటి వినబడిందా? అయ్యయ్యో, సరే గడిగా చప్పట్లో. పేరేంటి? సంధ్య. రెడీ 3, 2, 1 స్టార్ట్. అమ్ముకుటి అందమంతో వంపుతే అది పెట్టి కుక్కి పెట్టి ఆటలో కొట్టు గట్టిగా, ఒకటి. నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా జనక. ఏ లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 3 కొట్టి ఇద్దరు పంచుకుంటున్నారు పుల్లల చీపురు. ఈ రోజు ఓ శివంగిగా నిలిచారు సంధ్య అండ్ నీరజ. కంగ్రాచులేషన్. ప్రతి ఒక్కరు జీవితం హ్యాపీగా ఉన్నా మనసులో ఒక చిన్న రిగ్రెట్ ఉంటుంది. అది ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం బరువు తగ్గుతుంది. అలా వాళ్ళ మనసులో మాట మనం షేర్ చేసుకునే రౌండే మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కల్పన గారు. కల్పన గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. సో బాగున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నారు అంటే ఏదో ఒక చిన్న మనసులో ఉన్న బాధ. మనమే ఒక ఫ్యామిలీ కాబట్టి, సో మీ తమ్ముడు గానో మీ అన్నగా ఎవరో అనుకొని చెప్పాలనుకున్నారు, ఏంటి? మా నాన్నగారు తిరుపతి వెళ్తుంటే యాక్సిడెంట్లో చనిపోయిండు. నాకు ఒక చిన్న బాబు ఉండే అప్పుడు సంవత్సరం వాడు. మా ఆయన, నేను, మా మమ్మీ, మా చెల్లి అందరం కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. మా ఆయన కాల్ ఫ్రాక్చర్ అయింది, మా నాన్న డెడ్ స్పాట్. కాకపోతే మాకు ఏవి 3 days దాకా తెలియదు. శ్రీశైలం దగ్గర మరకాపూర్లో ఆయన రోడ్డు మీద శవం ఉంది. అప్పుడు ఫోన్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఎవరో చూసి వార్తలలో చెప్పుతే మా మామయ్య వచ్చి మాకు చెప్పిండు, మా నాన్న ఏడి అంటే, మీ నాన్నకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది, హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు. మా నాన్నతోటి ఉన్నది మేము 20 ఏళ్ళు, ఆయన చనిపోయి 32 ఏళ్ళు అవుతుంది. ఎవరికి కూడా ఈ బాధ రాకూడదు. అందరినీ అన్ని పిలుపులు పిలుచుకుంటాం, అమ్మ, చిన్నమ్మ, అక్క, బావ అని. నాన్న అని మాత్రం ఎవరిని పిలవలేము. అక్కడ ఊరి వాళ్ళు ఎవరు చేసిరో కానీ మాకు దేవత లెక్క హెల్ప్ చేసి మాకు ఇంటి దాకా పంపించారు. కానీ మా అమ్మ అప్పటి నుంచి మా ఇద్దరిని చూసుకుంది. మా చెల్లె పెళ్లి కాలేదు, కానీ ఆ అమ్మకు కూడా ఇప్పుడు 2 ఏళ్ల నుంచి హెల్త్ బాగలేదు. తను చచ్చిపోయేదాకా వచ్చినప్పుడు మేము కాపాడుకున్నాం. కాకపోతే ఆమె ఎప్పుడు కూడా చనిపోతుందో మాకు తెలియదు. ఆమె క్యాన్సర్ తోటి బాధపడుతుంది. మాకు భర్త లేడు అనే విషయం తనకి తెలిసిన తర్వాత అమ్మని ఎలా కాపాడుకున్నారు? చాలా మంది చుట్టాలు ఉన్నారు కానండి, మాకు ఎవ్వరు దగ్గరికి రాలే. మా నాన్న పోయిన తర్వాత నేను, మా ఆయననే మా అమ్మకు పెద్ద హెల్ప్. మా చెల్లె పెళ్లి కూడా నేనే చేసినాను. గుడ్ అమ్మా. సో సాధారణంగా ప్రతి ఒక్క అమ్మాయి పెళ్ళయి పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళినా తన మనసు అంతా తల్లిదండ్రుల మీద ఉంటుంది, ముఖ్యంగా తండ్రి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో తను ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని. అలాంటి తండ్రి లేడు అంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ కల్పన గారిని చూస్తే ఇంకా మనకు అర్థం అవుతుంది. సో మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. 30 సంవత్సరాలు అయినా నాన్నని మర్చిపోలేకపోతున్నారు అంటే. మా కామారెడ్డిలో ఎవరు అడిగినా నాన్నని గుర్తుపట్టి ఇప్పటికీ చాలా బాధపడతారండి. ఆయన అంత మంచివాడు. మనం అంతా ఒక ఫ్యామిలీ అనుకొని ఈ 30 సంవత్సరాలైనా మనసులో ఉన్న బాధను చెప్పుకోవడానికి ఒక తమ్ముళ్ళ నా దగ్గరికి వచ్చి సో నీ మనసులో మాట పెట్టుకున్నావు అంటే నువ్వు పుట్టింటికి వచ్చినట్టే. సో పుట్టింటికి వచ్చి ఉట్టి చేతులతో ఏ ఆడపడుచు వెళ్ళకూడదు. చీర సారీ పెట్టే పంపించాలి.